నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ సన్నిధి ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాన్ని గురుస్వామి బ్రహ్మశ్రీ బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే గురుస్వామి రామచంద్రం 18వ మహాపడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు చేపట్టి అయ్యప్ప స్వాముల భజన సంకీర్తనల మధ్య హరిహరపుత్రునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అయ్యప్ప స్వాములు అన్నప్రసాదాన్ని ఆటపాటల మధ్య స్వామివారికి నైవేద్యాన్ని ప్రసాదించి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గురుస్వామి నవీన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయ ఆవరణలో దాతల సహకారంతో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కంకణబద్దులమవుతామన్నారు. ఆ హరిహరపుత్రుని అనుగ్రహం గ్రామ ప్రజలపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రంజిత్ గౌడ్, బాలకృష్ణ, నాయిని వెంకటేశం, యాదాగౌడ్, దేశటి సిద్ధిరాములు, కన్నేస్వామి, పంజా విజయ్ కుమార్, అందే కొండలరెడ్డి, బాలరెడ్డి, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, ధనుంజయ్, పరశురాములు పాల్గొన్నారు. నూతనంగా అయ్యప్ప స్వామి దేవాలయం కట్టుకుని నిజాంపేట గ్రామంలో 18వ మహాపడిపూజ రామచంద్ర స్వామి పడిపూజ ఇక్కడ జరిగింది. అలానే ఇక్కడికి భక్తులు, అయ్యప్ప భక్తులు, స్వాములు, సివిల్ స్వాములు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ అయ్యప్ప స్వామి కృప వలన రాబోయే కొద్ది రోజుల్లో ఈ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కావాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్థిస్తూ అందరికీ ఆ అయ్యప్ప ఆశీస్సులు, అనుగ్రహాలు ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారా కోరుచున్నాం. స్వామియే శరణమయ్య. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మండల ఉన్న అయ్యప్ప స్వాములు ఈరోజు నూతన అయ్యప్ప విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 18వ మహాపడిపూజ రామచంద్ర గురుస్వామి గారి 18వ పడిపూజ మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఆ హరిహరపుత్ర అయ్యప్ప కృపా కటాక్షాలు మండల ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన సుభిక్షంగా ఉండి వాడి పంటలు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయానికి దాతలు, ఇప్పటివరకు సహకరించిన దాతలు, భవిష్యత్తులో సహకరించే దాతలందరికీ మనస్ఫూర్తిగా ఆ హరిహర అయ్యప్ప శుభాభినందనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.